హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను డార్లింగ్ బళ్ళారి. 13th వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. ఇది మేము ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చాం. మేమైతే ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి మేము ఒక టెంపుల్కి వెళ్ళడానికి ప్లాన్ చేసాం. వీడియో పూర్తిగా చూడండి, మేము ఏ టెంపుల్కి వెళ్ళామో మీకు తెలుస్తుంది. ఒక చపాతి రెండు. ఇది అర్లీ మార్నింగ్ 1:30కి అయితే బెంగళూరు రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి క్యాబ్లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. తర్వాత అందరూ ఫ్రెష్ అప్ అయ్యాం. అందరూ ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇది గురువారం మధ్యాహ్నం అనమాట. 2 o'clock మనము ఇంటి నుంచి బయలుదేరుతున్నాం అనమాట టెంపుల్కి. ఇంకా అందరూ రెడీ అయిన తర్వాత మేమైతే బెంగళూరు నుంచి అరుణాచలం బస్ అయితే ఎక్కామన్నమాట. బస్ మధ్యలో ఒకసారి ఆపారనమాట. మేము కొన్ని స్నాక్స్ తీసుకున్నాం, అలాగే పాప్కార్న్ కూడా తీసుకున్నాం అనమాట బస్లో తినడానికి. నైట్ 10:30 కల్లా మేము రీచ్ అయిపోయామన్నమాట అరుణాచలం. డైరెక్ట్ గుడి దగ్గరే బస్సు ఆగిందనమాట. అక్కడ నుంచి మేము ఏ రూమ్ బుక్ చేసుకోలేదు కాబట్టి కొంచెం డిస్టెన్స్లోనే ఏవైనా రూమ్స్ ఉన్నాయేమని చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే అన్ని రూమ్స్ బుక్ అయిపోయినాయంట ఆల్రెడీ. ఏమంటే మనకి హాల్లో స్టే చేయడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. మేము తీసుకొచ్చిన ఫుడ్ కొంచెం తినేసి అక్కడే రెస్ట్ తీసుకున్నాం. ఇంకా మార్నింగ్ 2కే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మేము 3 కల్లా బయటకు వచ్చామన్నమాట. ఇంకా 3:30 కలాగా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడానికి ఏ సీజన్ అయితే బెస్ట్గా ఉంటుందైతే నవంబర్ టు ఫిబ్రవరి అయితే మోస్ట్ కంఫర్టబుల్ సీజన్ అనమాట. ఎందుకంటే కూల్ అండ్ ప్లెజెంట్ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి మేము మంచిగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. చల్లగా ఉంటుంది కదా. చాలామంది అరుణాచలంకి రావాలంటే కార్తీక దీపం టైంలోనే వస్తారు. ఎందుకంటే కార్తీక దీపం ఇస్ ద బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అనమాట ఇక్కడ. కార్తీక దీపం టైంలో పున్నమి రోజు దీపాలు వెలిగించడానికి అందరూ అరుణాచలానికి వస్తూ ఉంటారు. ప్రతి గుడి దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు. పున్నమి రోజు 15 లక్షల పైగా మంది దర్శనం జరుగుతుందంట. అలాగే పుణ్యం తర్వాత 5 రోజులకేమో అక్కడ కొండపైన కూడా దీపం వెలిగిస్తారంట. ఇప్పుడు మేము కూడా ఇక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నాం మెయిన్ గోపురం దగ్గర. మేమన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. అందరిది దీపారాజన చేయడం అయితే అయిపోయిందనమాట. ఇక్కడైతే నేను కాయ కొడుతున్నాను ఇప్పుడు. నేను కాయ అలా పెట్టాను కదా, అలా పెట్టకూడదు అనేసి ఆంటీ చూపిస్తున్నారు అనమాట. ఇటు సైడ్ పెట్టాలి అనేసి. దీపారాజం అయితే అందరిది అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం.
ఇక్కడి నుంచి మేము ప్రతి గుడి దగ్గర కర్పూరాలు వెలిగించుకుంటూ ఒత్తులు వెలిగించుకుంటూ వెళ్ళామన్నమాట. ఎంత వైభోగమో ఎంత ఆనందంగా ఉందో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి రావడం అయితే. ఈ గిరి ప్రదక్షిణలో మనము 8 శివలింగాలు చూడొచ్చు అన్నమాట అరుణాచలంలోన. ఆ 8 లింగాలను మనము అష్టలింగాలని కూడా పిలుస్తారు. ఈ అష్టలింగం ఉండే టౌన్ని తిరువనమలై అని అంటారు. ఇది అందరూ ఇలా కడుతున్నారని అనుకుంటున్నారా? ఇలా కట్టడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం అన్నమాట. అందుకే మేము కూడా అందరూ కడతాము. ఇవైతే రాముడు పాదాలు అన్నమాట. నాకు రాముడు అంటే చాలా ఇష్టం. మీకు ముందే చెప్పాను కదా 8 శివలింగాలు ఉన్నాయి అనేసి. ముందుగా వచ్చే లింగం ఇంద్రలింగం ఈస్ట్లో ఉంటుంది. తర్వాత అగ్నిలింగం సౌత్ ఈస్ట్లో ఉంటుంది. యమలింగం సౌత్లో ఉంటుంది. నిరుత్తి లింగం సౌత్ వెస్ట్లో ఉంటుంది. వారుణలింగం వెస్ట్లో ఉంటుంది. వాయులింగం నార్త్ వెస్ట్లో ఉంటుంది. కుబేరలింగం నార్త్లో ఉంటుంది. చివరి లింగం ఈశాన్యలింగం నార్త్ ఈస్ట్లో ఉంటుంది. ఈ అష్టలింగాలు తిరువనమలై అన్న కొండ చుట్టూ కొలవై ఉన్నాయి. ఇక్కడితో అయితే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిందనమాట. 14 కిలోమీటర్స్. తర్వాత మేము ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం అనమాట. దర్శనానికి అయితే జీన్స్, షార్ట్స్ అలాగే టీషర్ట్స్ అవన్నీ అలో చేయరు అనమాట. ఓన్లీ ట్రెడిషనల్ వేర్. ఫైనల్గా దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇంకా 9:30కి అలాగా గుడి నుంచి బయటకు వచ్చామన్నమాట. అక్కడ నుంచి మేము టిఫిన్ చేసుకొని ఇంకా అరుణాచలం నుంచి బెంగళూరు బస్ ఎక్కామన్నమాట. ఇంకా బెంగళూరులో ఒక రోజంతా రెస్ట్ తీసుకొని ఇంకా బళ్ళారికి రిటర్న్ వచ్చేసాం. నేను ఇంకా అరుణాచలం నుంచి ఏమేమి తెచ్చాననేసి ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. అక్కడ ఈ పూలు నచ్చాయన్నమాట. ఈ పూలు తీసుకున్నాను. అలాగే గాజులు ఇంకా దేవుడి ప్రసాదం కూడా తీసుకొని వచ్చాను అన్నమాట.